సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇచ్చినటువంటి పదార్థాలు ఇచ్చినటువంటి దాతలందరూ సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ కూడా మీ యొక్క ఆశీస్సులు వాళ్ళ పుణ్యం ఎక్కువ చూడండి. అలాగే ఈ యొక్క విష్ణుభోక్త మధ్య భక్ష్యభోజ్య సమావేశంగా అందరూ కూడా తృప్తిగా స్వీకరించి చెన్నకేశ్వర అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. జై చెన్నకేశవ, జై చెన్నకేశవ, జై చెన్నకేశవ, గోవిందా 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 గోయ్ చెన్నకేశవ, జై చెన్నకేశవ, జై జై చెన్నకేశవ. అందరూ కూడా తృప్తిగా నిదానంగా స్వీకరించున్నామా. ఈ యొక్క కార్యక్రమంలో మహావిష్ణు భోజనం దొరకడం చాలా విశిష్టత. అందులో తొలి ఏకాదశి మన ఊర్లో వాళ్ళు కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా మీరు స్వీకరించండి. కానీ మహావిష్ణు భోజనం అది దొరకడం చాలా అదృష్టం ఉండాలా. ఆ యొక్క మహావిష్ణు అనుగ్రహం ఉంటేనే ఆ భోజనానికి అనుకూలం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విశేషార్థమైనటువంటి భోజన కార్యక్రమంలో ఈ యొక్క భోజనాన్ని స్వీకరించిన విశేష ఫలితాన్ని ఇస్తుంది. తొలి ఏకాదశి రోజు పర్వదినం రోజు మహావిష్ణు చెంత భోజనం స్వీకరించడం అంటే శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహము ఉండబట్టే వారికి ఆ యొక్క భోజనం దక్కుతుంది. ఈ యొక్క విశేషార్థమైనటువంటి 21 ఏకాదశులు ఈ కార్యక్రమం చేయాలని సంకల్పం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క 2వ ఏకాదశి ఈరోజు స్వామి యొక్క అనుగ్రహంతో నేను చేసేటటువంటి ఏ కార్యక్రమానికి కూడా ఆ చెన్నకేశ్వర నాయకుడి నుండి ఈ యొక్క కార్యక్రమాలను కూడా నడిపిస్తున్నాడు. అలాగే భక్తులు కూడా నేను అడగక ముందే వారి భక్తులు కూడా వారి శక్తానుసారం సహకరించి ఈ యొక్క మంచి మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా స్వామి దేవాలయాలు జరిగేటట్టుగా అన్నదానం జరిగేటట్టుగా స్వామి అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రసాదాన్ని అందరూ కూడా తృప్తిగా స్వీకరించి చెన్నకేశ్వర పొందవలసిందిగా కోరుతున్నాము. అలాగనే రేపు ఆదివారం గురు పౌర్ణమి అవుతుంది. ఈ గురు పౌర్ణమి రోజు శ్రీ వీరాంజనేయ షిరిడి సాయి దేవస్థాన అధ్యక్షులు సన్నిధి లక్ష్మీ వెంకట జగన్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం 2000 నుంచి 3000 మంది అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం మన చెన్నకేశ్వరంలోనే చెన్నకేశ్వరుడి మరియు వీరాంజనేయ స్వామి షిరిడి సాయి ఆలయ ప్రాంగణంలో భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఆదివారం జరిగేటటువంటి గురు పౌర్ణమి అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. జై చెన్నకేశవ, జై జై చెన్నకేశవ. నెక్స్ట్